I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool sign. Same ball cap, same old boots. Trying to outrun the thought of you, but if you're standing true, don't stop. You can't live in a town this small. You can change your mind, but not your past. Every mile just feels like moving on. You can change my name in your phone. You can't live in a town this small. I moved on, but not too far. Just down the road from who we are. You can change your hair, change your street, but you can't. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియో పార్ట్ 1 మీరు అందరూ చూసేశారు కదా. ఇప్పుడు పార్ట్ 2లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పొద్దున్నే సెకండ్ డే, ఇది సండే వ్లాగ్ అనమాట. సండే రోజు మేము పొద్దున్నే 5 గంటలకే స్నానాలు చేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్తాం. సపరేట్ మనకు పూజ చేసే పూజారి వచ్చి మనకు పూజ చేస్తాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత 5 o'clockకే వెళ్తే 8:30కి అట్లా క్లోజ్ అవుతుంది పూజ అంతా. ఆ పూజ చేసినవన్నీ సామాన్లు మనకి ఏమేమి పూజ చేసిస్తారో అవన్నీ మనకి ఇంటికి తీసుకొచ్చుకోవాలా, అవన్నీ వాళ్ళు ఇస్తారు మనకి. మనం ఇంకా ఈ పూజ చేయించిన తర్వాత ఏమేమి చేయాలనేది కూడా వాళ్ళు చెప్తారు అక్కడ. అవన్నీ మనం తెలుసుకోవాలి, అవన్నీ వాళ్ళే చెప్తారు. సో అవన్నీ అడిగేసి మేము ఇంకా టిఫిన్కి పోయి టిఫిన్ తినేసి అక్కడే పాలు, కాఫీ, టీను అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట మనకి. అవంతా చేసేసి ఇంకా మేము 9:30కి అట్లా బయటకు వచ్చాము. అక్కడ నుంచి వచ్చి వర్షం పడతా ఉంటే షాపింగ్ చేసాము. షాపింగ్ చేసిన తర్వాత 12 గంటలకు మళ్ళీ మీకు నాగప్రతిష్ఠ ఉంటుంది. ఈ పూజ చేసిన వాళ్ళకి మాత్రమే నాగప్రతిష్ఠ ఉంటుంది, వాళ్ళు వెళ్ళి పూజ చేసుకోవచ్చు అని చెప్తారు మనకు. 12 గంటల వరకు మేము ఖాళీగా ఎందుకు ఉండాలా అని చెప్పేసి లోపలికి దర్శనానికి వెళ్దాము అని అనుకొని వచ్చామన్నమాట. లోపలికి షాపింగ్ అంతా చేసేసి లోపల ఎంత జనం ఉన్నారంటే దేవుడా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ రోజు దర్శనం చేసుకునేది బెటర్ అనిపించింది నిజంగా. అంటే నాకు సండే ఒకటి కదా, ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. అబ్బా అసలు జనం అంటే జనము. ఇక్కడ ఏంటంటే స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా, అక్కడ వీడియో చాలామంది ముందరే ఉంటారు క్రౌడు. సో అందుకనేసి కనపడదనేసి వాళ్ళు స్క్రీన్ పైన వేస్తారనమాట మనకి, అది మనం చూడొచ్చు. అందుకనేసి నేను చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట. ఇది ఇంకేంటంటే, ఇది పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఈ పూజకు అటెండ్ అవ్వాలి. మనం దర్శనానికి పోయినాం అనుకో, ఈ పూజ క్లోజ్ అవ్వదు, ఈ పూజ చూడడానికి అవ్వదు. ఈ పూజ కంపల్సరీ చూడాలి మేము, ఎందుకంటే ఇది 2 రోజులు పూజ చేయించింటాం కాబట్టి ఇది చూస్తేనే మాకు ఇదనమాట. ఇంకా మేము వండుకొని ఏమనుకున్నామంటే, దర్శనం మొన్న చేసుకున్నాం కదా, చాలా జనం ఉన్నారు, ఇప్పుడు మనం లోపలికి వెళ్తే వచ్చేపాటికి 3-4 అవుతుంది. సో అందుకనేసి వద్దులే, బయట నుంచి దేవుని దర్శనం ముందరే, ఇది లోపలికి ఎంట్రెన్స్ వదులుతారు చూడండి దర్శనానికి. డైరెక్ట్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి చూసే ఉంటుంది కదా, పెద్ద స్వామి, అక్కడికి చూసే వదిలే దాని ఆపోజిట్లోనే ఈ టెంపుల్ ఉండేదన్నమాట. అక్కడ వాళ్ళని క్లోజ్ చేయించి మాకు చూపిస్తారు. ఇదిగా నేను ఇంకా చూసేసి ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట. రూమ్ చెక్అవుట్ చేసేసుకొని ఇచ్చేసి బయలుదేరిపోయాం. వాన్ అంటే వాన్ అసలు. ఇంకా సకలేశ్పుర ఘాట్ సెక్షన్ దాటి వచ్చిన తర్వాత ఇక్కడ మొక్కజొన్నలు అవన్నీ ఉంటే తినాలనిపించింది అనమాట. సో చలి అయితే అంటే సో తిందామనేసి చెప్పాము బయటికి. అట్లే నాకు కూడా గోలీ సోడా కావాలంట అంటే, సో వానికి కూడా అది తెప్పించాము. బయటకు వెళ్తే వీడు ఏదో ఒకటి అడుగుతాడు, అందుకే నాకు తీసి బుద్ధి అవ్వదు అనమాట. ఇవన్నీ అన్హెల్దీ ఫుడ్స్ అన్నీ తినకూడదు అనేసి, సరే ఇంకా మా అమ్మ వండుకొని ఏదో ఒక రోజే కదా తీసిచ్చేది, తీసి అని అంటే తీసిచ్చామన్నమాట. తాగాడు. ఇంక ఇది అయిపోయిన తర్వాత దారిలో ఇంకా ఘాట్ సెక్షన్లోనే ఉన్నాం మేము. వాన్ అంటే వాన్ ఎన్ని నీళ్ళు వస్తున్నాయి చూడండి, ఎంత హ్యాపీ అనిపించిందో. ఆ గ్రీన్ ప్లేస్ అంతా చూసిన తర్వాత ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే. ఇంకా అంటే ఆ చలికి, ఆ వెదర్కి ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ తినాలని ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, టెంప్టీనెస్ ఉంటుంది. సో అందుకనేసి బయట ఎక్కడ నిలబెడితే అక్కడల్లా ఏది కనిపిస్తే అది తీసుకొని తినాలనిపించింది అనమాట. ఎందుకు ఆ రోజు తిన్నాం, మేము కానీ తిన్నాం బాగా ఫుల్గా, టమ్మీ ఫుల్గా తినేసినాం. అసలు ఏంది కనిపిస్తే అది అలా తీసుకొని తిన్నాము. ఇదంతా ఘాట్ సెక్షనే, అసలు ఏం కనిపించట్లేదు చూడండి. ఎంత రష్ అంటే అబ్బా దేవుడా, ఆ రోజైతే ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో. ఎందుకంటే సండే కదా, హెవీ రష్ ఉందన్నమాట. అంతా వీళ్ళంతా ధర్మస్థలం నుంచి వచ్చే వాళ్ళే. ఈ ధర్మస్థలం పోయి ఇంక అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ కుక్కేకే కదా అందరూ వచ్చేది. కుక్కే దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతారు. మేము కూడా అంతే, వేరే టెంపుల్స్కి ఎక్కడికి విజిట్ అవ్వలేదన్నమాట. ఈ టెంపుల్ మాత్రమే 2 రోజులు పూజ ఉంది కాబట్టి ఈ 2 రోజులు పూజ గడ చేసుకొని డైరెక్ట్ ఇంటికే బయలుదేరాము. ఎన్ని నీళ్ళు చూడండి అసలు. మీకు జూమ్ చేస్తే ఇక్కడ ఒకటి ట్రాక్ వస్తుంది, రైల్వే ట్రాకు. అది అయితే ఎంత బాగుందంటే అక్కడ వ్యూ చూడండి
అసలు చిన్నగా నీళ్ళు మధ్యలో అది ట్రాక్ మధ్యలో చిన్నగా నీళ్ళు పోతా అంటే మనకి చిన్నగా కనిపిస్తుంది అక్కడ, కానీ పెద్దగా ఉంటుంది. ఆ వెదర్ చూడండి అసలు ఎంత బాగుందో. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఎవరు వెళ్ళొద్దండి. ఎందుకంటే వానలు చాలా ఉన్నాయన్నమాట. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇంకా 10-15 డేస్ వదులుకున్న తర్వాత వెళ్ళండి. ఎందుకంటే వానలు చాలా పడుతున్నాయి. మొన్నంతా జారి కిందకు వచ్చేస్తాను అనమాట. ఒక చోట మాకు అట్లే స్టక్ అయిపోయినాము ఒక హాఫ్ అన్ అవర్ ముందు. చిన్న అట్లా వెహికల్స్ అన్ని చెట్లు అన్నీ పడిపోయి క్రెయిన్ పోలీసులు అందరూ వచ్చిండ్రు అక్కడ కూడాను. సో అలా జరిగింది. ఇంకేంటంటే ఇక్కడ రూమ్ ఎలా ఉందనేది చూపించాలని చూపిస్తాను అనమాట. ఇంకా పైన పిఓపి ఉంది. అది ఊరికే జస్ట్ హాలును బాత్రూము మనకి ఇది ఇచ్చారు, సింక్ ఇచ్చారనమాట. ఇంతే. ఇవే ఇచ్చిండేది ఈ రూమ్లో. బయట బట్టలు ఆరేసుకునేకి అన్నిటికీ బాగా కార్ పార్కింగ్ అన్నీ ఉంది. చాలా బాగుంది. ఇది బాగుంది కదా, అందరూ చూడండి. నేను ఇట్లే లైట్ వేసుకోకుండా చేస్తాను దానికి. నా కొడుకు లైట్ వేసుకోమో ఇంకా బాగా అట్రాక్షన్గా కనిపిస్తుందని చెప్తాన్నాడు అనమాట నాకు. సరే అని ఇది ఓపెనే చేయలేదు, చూద్దామని ఓపెన్ చేశాను. మేము వెళ్ళినప్పటి నుంచి ఓపెన్ చేయలేదు, ఎందుకంటే రూమ్లోనే లేము అసలు, మేము బయటే ఉన్నాము. చాలా బాగుంది రూమ్, కానీ బాగుంది, అంతా బాగుంది. వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు, చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే, ఈ పూజ ఎవరైనా చేయించి మాకేం చేపియాలనుకుంటే ఎట్లా ఏంటి అనేది మాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. నేను కంపల్సరీ దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఇంకా చాలామంది మీ దాంట్లో ఎవరైనా నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా చేయించిన వాళ్ళు ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, సరేనా. చాలా బాగుంది చూడండి, బాత్రూమ్ అన్నీ హైజీనిక్గా ఇచ్చారనమాట. పర్లేదు, వర్త్ అనిపించింది. మేము అక్కడ పే చేసిన డబ్బులకి 3 days పే చేసాము. 3200 పే చేసామన్నమాట మేము. వర్త్ అని అనిపించింది, పర్లేదు, బాగుంది. ఇంకా మా రూమ్తో పాటు బయట కూడా ఇట్లా వ్యూ ఉంటుందన్నమాట. అదే కార్ పార్కింగ్ కూడా లోపలే ఉంటుంది మాకు అన్నీను. పక్కన మా రూమ్తో పాటు ఇంకా 2 rooms ఉన్నాయన్నమాట అక్కడ. చాలా బాగున్నాయి అవి కూడా, చిన్న రూమ్స్ అవుగా. నీళ్ళు మనకి హాట్ వాటర్ వస్తాయి, మార్నింగ్ హాట్ వాటర్ లేవనేకి లేదు, అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఎవరు అసలు పైకి కూడా ఎవరు రాదు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు మీకు. అక్కడే డే అంతా స్టే చేయాలన్నా రూమ్లోనే ఉండాలన్నా ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. ఈ చైర్ అయితే ఎంత పెద్దగా ఉందో కదా, నేనైతే ఏంటి ఇంత పెద్దగా ఉంది ఈ చైర్ అనుకున్నాను. ఆ చైర్ ఎందుకు యూజ్ చేసింటారు అనేది నాకు మీరు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి గైస్ కామెంట్ సెక్షన్లో, ఓకేనా. నాకు ఎందుకు యూజ్ చేసింటారు అనేది తెలీదు. ఇంకా ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేసిస్తాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతా. టేక్ కేర్, బాయ్ బాయ్.